హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన చాలా నియోజకవర్గాల్లో, చాలా ప్రాంతాల్లో రెండు పార్టీల మధ్య, రెండు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు, ఒక అసంతృప్తి పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం, అంటే ఇప్పుడైతే కాకినాడ జిల్లా వస్తుంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అంటే ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారో, పిఠాపురం సీటును టీడీపీ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారో, అప్పటి నుంచి వర్మ వర్సెస్ జనసేన వర్గీయులకు అక్కడ పెద్ద ఎత్తున ఒక గలాటా జరుగుతుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి లేదా టీడీపీ సమావేశాల్లో కానీ, లేదా జనసేన సమావేశాల్లో కానీ, లేదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి, అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అధికారిక సమావేశాల్లో కానీ పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాలకు మధ్య వర్మ వర్గంకి, అటు జనసేన వర్గానికి తాజాగా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసైనికులతో కలిసి ఏకంగా వర్మ వర్గంపై దాడికి ప్రయత్నించినటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అక్కడ పిఠాపురంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం, లేదా జనసేన వర్సెస్ వర్మ వర్గం, టీడీపీ వర్మ వర్గం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు భగ్గుమున్నాయి. ఇది రెండు పార్టీలకు అంత మంచి పరిణామం కాదు అనేది అందరూ చెబుతున్నటువంటి మాట. సో మొత్తానికి ఇక్కడ ఎవరి కోసం అయితే సీటు త్యాగం చేశారు వర్మ, ఆ వ్యక్తే ఈ వర్మను అక్కడ పార్టీ బాధ్యతల నుంచి తప్పించేశారు. ఇప్పుడు వర్మ పరిస్థితి ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. వర్మ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. వర్మ రాజకీయ భవిష్యత్తును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు పణంగా పెట్టేశారు. వర్మ ఏ కూటమి ధర్మాన్ని పాటించాలని చెప్పి ఏ చంద్రబాబు నాయుడు ఆదేశాలను అయితే శిరసా వహించి అక్కడి నుంచి పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి విజయం కోసం శ్రమపడ్డారో, ఆ వ్యక్తి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు ఏ వ్యక్తి అయితే ఇంతవరకు అతనికి సపోర్ట్ చేస్తూ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్దతు పలికారో ఆ వ్యక్తిని పార్టీ నుంచి బయటికి పంపించేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వర్మ ఇక లేరని చెప్పాల్సి ఉంటుంది. పిఠాపురం ఇన్ఛార్జిగా వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా వర్మకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చేరవేసినటువంటి పరిస్థితి. సో ఈ విషయం విన్న తర్వాత వర్మలో ఒక్కసారిగా ఆవేదన కలిగింది. ఆవేదనతో మీడియా అడిగినటువంటి పలు ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇస్తూ మరికొన్ని వాటికి మాత్రం ఇక తాను మాట్లాడలేకపోతున్నానంటూ వెళ్ళిపోవడం అనేది అందరూ చూశారు. సో అంటే ఇక్కడ వర్మ పరిస్థితి ఏంటి, ఇక్కడ వర్మని ఎందుకు పార్టీ నుంచి, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది? ఇప్పుడు ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ గొడవ జరిగింది జనసేన వర్సెస్ వర్మ వర్గీయులకు. కేవలం టీడీపీలో జరిగినటువంటి అంతర్గత విభేదాలు కావు, టీడీపీలో చోటు చేసుకున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కావు. ఇవి ఒక పార్టీకి మరో పార్టీకి మధ్య చోటు చేసుకున్నటువంటి విభేదాలు కారణం మాత్రమే. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎందుకు విన్నారు? ఏ వర్మ అయితే చాలా కాలంగా పిఠాపురంలో పార్టీ జెండా మోశారో, చాలా కాలంగా దాదాపుగా 4-5 పర్యాయాలుగా పార్టీని అక్కడ కంచుకొట్టగా నిలుపుతూ వచ్చారో, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ వచ్చారో, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతను, ఒక మాజీ ఎమ్మెల్యేని, నియోజకవర్గంలో పట్టున్నటువంటి వర్మ లాంటి వ్యక్తిని కేవలం పవన్ కళ్యాణ్ చెప్పారనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు అతన్ని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా పవన్ కళ్యాణ్ మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ మద్దతు కావాలి, పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కోసం కానీ, పవన్ కళ్యాణ్తో స్నేహబంధం కోసం కానీ తాము ఎంతవరకైనా వెళ్తామనే ఒక సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారో ఏమో చంద్రబాబు నాయుడు వర్మను ఆ పార్టీ అక్కడ పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేశారు. కేవలం అక్కడ జనసేన, అక్కడ పవన్ కళ్యాణ్తో ఫైట్ కాదు వర్మకు జరిగింది. పవన్ కళ్యాణ్కు వర్మకు వాగ్వాదాలు కూడా జరగలేదు. కేవలం అక్కడ జరిగిందల్లా జన సైనికులకు, వర్మ వర్గీయులకు మాత్రమే అక్కడ ఘర్షణ జరిగింది. అది ఇద్దరి మధ్య ఒక సయోధ్యకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే, లేదా ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇరువురిని పిలిపించుకొని
ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇరు వర్గాల ముఖ్య నేతల్ని పిలిపించుకుని మాట్లాడితే సరిపోయేది. కానీ వర్మపై వేటు ఎలా వేస్తారు అంటే వర్మపై వేటు వేశారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కు వర్మ అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఏ వర్మ సహాయంతో అయితే పవన్ కళ్యాణ్ అక్కడ విజయాన్ని అందుకున్నారో ఎందుకంటే వర్మ చాలా పట్టున్న నేత, ఇండిపెండెంట్గా కూడా 2 సార్లు అక్కడ గెలిచినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వర్మ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటారు కాబట్టి వర్మకు ఇప్పటికీ అక్కడ మంచి ఒక పట్టున్న పరిస్థితి ఉంది. సో వర్మ ఓట్ బ్యాంక్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ అంతటి మెజార్టీతో పిఠాపురం నుంచి గెలిచారనేది నిర్వివాదాంశం. ఈ విషయం పిఠాపురంలో ఎవరిని అడిగినా చెబుతారు. సో కానీ ఒకసారి గెలిచిన తర్వాత పరిస్థితులు మారిపోయి నువ్వెంత అంటే నువ్వెంతనే స్థితికి వచ్చినటువంటి పరిస్థితి జన సైనికుల నుంచి వర్మ ఎదుర్కొంటున్నటువంటి అది అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కావచ్చు. సో అక్కడ వర్మ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఏకమైకే కూర్చుంటాడు. వర్మ ఉంటే నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గాన్ని తాను కన్ఫామ్గా అంటే యథేచ్ఛగా అక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇవాళ పిఠాపురంలో తాను నెగ్గి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున వర్మ అక్కడి నుంచి తనకు వ్యతిరేకంగా పనిచేస్తే తన పరిస్థితి ఏంటి? పిఠాపురాన్ని తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకునే అవకాశాలు ఉండకపోవచ్చు. సో వర్మను అక్కడి నుంచి తప్పించాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒత్తిడి కారణంగానే అక్కడ వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారనేది అందరూ చెబుతున్నటువంటి అందరికీ తెలిసినటువంటి మాట. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి జనసేన పార్టీని నమ్ముకున్న లీడర్లు నష్టపోయినా చంద్రబాబు నాయుడుకు పర్లేదు. చంద్రబాబు నాయుడుకు కావాల్సింది మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు. సో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం పార్టీలో లీడర్లు కానీ పార్టీని నమ్ముకున్నటువంటి పార్టీని చాలా కాలంగా అంటిపెట్టుకుని పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు పనిచేసినటువంటి లీడర్లు ఏమైపోయినా చంద్రబాబు నాయుడుకు పర్లేదు. చంద్రబాబు నాయుడుకు కావాల్సిందల్లా ఒకటే పవన్ కళ్యాణ్తో స్నేహం. పవన్ కళ్యాణ్ యొక్క బంధం అనేది పవన్ కళ్యాణే స్వయంగా చెప్తున్నట్లు మరో 10-15 ఏళ్ళు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. లోకేష్ నాయకత్వాన్ని జన సైనికులు సమర్థించాల్సి ఉంటుంది. అంతగా కావాలితే లోకేష్ తర్వాత దేవాంశ్ నాయకత్వాన్ని కూడా సమర్థించే పరిస్థితి రాకపోవచ్చు, వచ్చే అవకాశాలు కూడా లేకపోవచ్చు. సో ఇవన్నీ పరిణామాలు కనుక దృష్టిలో పెట్టుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఉదాహరణ, పిఠాపురం నియోజకవర్గంలో వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించే నిర్ణయం ఏదైతే టీడీపీ అధిష్టానం తీసుకుందో ఇది ఖచ్చితంగా వర్మ లాంటి చాలామంది టీడీపీ నేతలకు ఒక షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఆఖరికి పొత్తు ధర్మం, కూటమి ధర్మంలో భాగంగా ఆ సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేయడమే కాకుండా ఆ పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి గెలిపించినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ నేరుగా ఎప్పుడు విమర్శించకపోయినా కేవలం స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులతో గొడవపడే పరిస్థితి ఉన్నా అది కూడా ప్రోటోకాల్ విషయంలో మాత్రమే, వేరే అంతర్గత లేదా వ్యక్తిగత విషయాలు కానే కావు. ప్రోటోకాల్ భాగంగా చంద్రబాబు నాయుడు బొమ్మ, చంద్రబాబు నాయుడు ఫోటో ముద్రించలేదనే ఆయన తరచూ చంద్రబాబు నాయుడుకు సంబంధించి లేదా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తనకు సంబంధించి ప్రోటోకాల్ పాటించడం లేదనేదే వర్మ ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. సో అక్కడ పార్టీ పరంగా ప్రోటోకాల్ పరంగా ఉన్నటువంటి ఇష్యూ అని తప్ప వ్యక్తిగతంగా ఇష్యూ కాదు. అటువంటిది అది కూడా జన సైనికులతో మాత్రమే అక్కడ లోకల్గా అతనికి ఇష్యూస్ ఉన్నాయి తప్ప పవన్ కళ్యాణ్తో కాదు. సో అయినా సరే పవన్ కళ్యాణ్ వర్మను ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ వర్మ అక్కడ ఉంటే నియోజకవర్గంలో ఇవాళ కాకపోతే రేపైనా సరే తనకు ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురంను తన శాశ్వత నియోజకవర్గంగా భావించే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ భావించినట్టుంది. అందుకే చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చి పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను ఇవాళ తొలగించారు. ఖచ్చితంగా వర్మ పార్టీలో కొనసాగవచ్చు, ఇక కొనసాగకపోవచ్చు, లేదా ఒకవేళ కొనసాగితే తిరిగి మరో కారణం ఏదో ఒక కారణం చెప్పి టీడీపీ నుంచి బయటకు పంపించే కార్యక్రమం కూడా చేపట్టే అవకాశాలు లేకపోలేదు. సో ఓవరాల్గా పిఠాపురంలో జరిగినటువంటి పరిణామం, ముఖ్యంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించడం, వర్మపై పడినటువంటి వేటు నిజంగా టీడీపీ కూటమి పార్టీల కోసం టీడీపీలో ఉన్నటువంటి చాలామంది నేతలకు ఇది ఒక గుణపాఠం అని చెప్పాల్సి ఉంటుంది.